నీట్ పత్రాలను అమ్ముకొని కోట్లు దండుకున్నారని, దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని సమీహ్ హుస్సేని మండిపడ్డారు. విద్యార్థులు సంవత్సరం అంతా కష్టపడి చదివితే నేడు నీట్ ప్రశ్న పత్రాలను కేంద్ర ప్రభుత్వం అమ్ముకొని విద్యార్థులను రోడ్డున పడేయడం దారుణమని సమీహ్ హుస్సేని అన్నారు. భాజపా ప్రభుత్వం ప్రతి కాంపిటేటివ్ పరీక్షలలో ప్రశ్నాపత్రాలను అమ్ముకొని యువత, విద్యార్థి కడుపు కొడుతున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంటే యువతపై దాడులు చేయడం సమంజసం కాదన్నారు. యువతరం శక్తి ఏమిటో అందరికీ తెలుసని, నేడు ధర్నా చేస్తున్న యువత, విద్యార్థులపై పోలీసుల ముసుగులో భాజపా గూండాలు దాడులకు పాల్పడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి నీటి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. భారతదేశం అనేది ఎవరి అబ్బ జాగీర్ కాదు. భారతదేశం అనేది ప్రతి భారతీయుడిది. భారతదేశంలో రాజరికం లేదు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ రాజకీయ వ్యవస్థ ఉంది. ఎవరైతే పాలకులు అక్కడ కూర్చొని ఉన్నారో ఆ పాలకులకు ఎవరు కూడా కొమ్ములు ఉండవు. మేము మా ఓట్లు వేసి మా దేశాన్ని పరిపాలించమని చెప్పి పంపిస్తేనే వాళ్ళు పరిపాలించాలా. మళ్ళీ ఈ ప్రజలు మీకు అవసరం, మీతో మాకు అవసరం లేదనుకుంటే వాళ్ళు మూలలో కూర్చునే పరిస్థితి. అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో, భారతదేశంలో పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మొత్తం అబద్ధాలు చెప్తూ దేశానికి వెన్నుముక్కలాగున్న యువతను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తుంది. మనం విన్నాము ఎన్నికల ముందర బీజేపీ వాళ్ళు చేసిన వాగ్దానాలు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొని వచ్చి ప్రతి పేదోడి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పినారు. అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న 60 కోట్ల మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రతి సంవత్సరం 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా ఎవరైతే ఈ నీట్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళ పరీక్ష పత్రాలను లీక్ చేసి డబ్బులకు అమ్ముకొని కొన్ని కోట్ల మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన ప్రభుత్వం ఏదైనా ప్రపంచంలో ఉందంటే అది బీజేపీ ప్రభుత్వం అని చెప్పి సిగ్గుతో చెప్పాల్సిన అవసరం వస్తుంది. అక్కడ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద శాంతియుతంగా ర్యాలీ చేస్తూ మీరు కూడా సహనాన్ని కోల్పోయి పోలీసుల మీద ఏదైతే దాడి మీరు చేసినారో దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా, గతంలో ఏదైతే హిందువుల మీద అరాచకాలు జరిగినప్పుడు బంగ్లాదేశ్లో దానికి వ్యతిరేకంగా మా ముస్లిం సోదరులందరం కూడా మేము దానికి నిరసన తెలియజేసినాం. అదేవిధంగా పెహల్గాంలో దాడి జరిగినప్పుడు 2 రాష్ట్రాల్లో ఎవ్వరు కూడా ముస్లింలు బయటికి రాలేదు. మొట్టమొదటగా ఈ జెండా వీధి కోటమిట ప్రాంతంలో నుంచి మేమందరం కూడా భారతదేశానికి సపోర్ట్గా నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడి పాకిస్తాన్ ముష్కరులను తరిమి కొట్టండి, పాకిస్తాన్లో దూరి వాళ్ళని హతమార్చండి అని చెప్పి నినాదం చేసింది మేమే. తప్పు చేస్తే ఖచ్చితంగా నిలదీస్తాం, మంచి పని చేస్తే ఖచ్చితంగా పొగడతాం. నరేంద్ర మోడీ గారు నిజంగా మీ పార్టీ బీజేపీ పార్టీ చాలా నీతిమంతమైన పార్టీ. బీజేపీ పార్టీకి చాలా మంచి సిద్ధాంతాలు ఉన్నాయి. సనాతన ధర్మాన్ని అనుసరించి మేము వెళ్తామంటున్నారు. సనాతన ధర్మంలో రాక్షసులు చేసిన పనిని ఈరోజు మీ మంత్రులు, మీ ఎంపీలు చేస్తున్నారు. అరాచకాలు ఏదైతే మనం పాత రోజుల్లో కథల్లాగా విన్నామో అది ఈరోజు మన కళ్ళలో స్క్రీన్ మీద కడిపేటట్లు మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీలో అందరూ చెప్పను, మీ పార్టీలో ఉన్న కొంతమంది కార్యకర్తలు, నాయకులు అటువంటి ఘోరాలు అరాచకాలు చేస్తున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే యువతకు ద్రోహం చేస్తారో, ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అన్యాయం చేస్తారో, ఎవరైతే పేదలు తమ బిడ్డకు ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలనుకుంటారో అటువంటి వాళ్ళ బిడ్డలు ఈరోజు దాదాపు 24 మంది ప్రాణాలు కోల్పోయినారు. ఆ రోజు పహల్గాంలో దాడి జరిగినప్పుడు భారతదేశం మొత్తం విదేశాల నుంచి పాకిస్తాన్ కుక్కలు ఇక్కడికి వచ్చి మా మనుషులను చంపినారని చెప్పినారు. ఈరోజు ఈ దేశంలో ఉన్న పంది కుక్కలు పేపర్లు లీక్ చేసి పంది కుక్కల్లాగా బ్రతుకుతూ 24 మంది పసిబిడ్డల ప్రాణాలను పోయేటట్లు చేసినారు. వాళ్ళ మీద చర్య తీసుకోరా. సిగ్గు, లజ్జ, శరం కానీ ఉంటే నిజంగా ఎవరైతే ఆస్తుల కోసమో వాళ్ళ కోసం కాదు, భారతదేశ వ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షల్లో ప్రతి ఒక్కరు అన్యాయం అయిపోయారు. కాబట్టి అందరి తరఫున వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మేము కూడా కడుపుకి అన్నం తింటున్నాం. మేము ఒక పార్టీకి వ్యతిరేకమో ఒక పార్టీకి అనుకూలమో కాదు. ఎవరు తప్పు చేసినా కానీ వాళ్ళని నిలదీసే తత్వం ఇస్లాం ధర్మం మాకు నేర్పించింది. ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు, భారతదేశంలో ఉన్న ప్రతి మనిషి, మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి ఎవరైతే ఈ నీట్ పరీక్షల కోసం భారతదేశ వ్యాప్తంగా ఉన్న బిడ్డల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నారో ఆ పోరాటంలో మేమందరం కూడా
అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఎప్పుడు దాకైతే విద్యాశాఖ మంత్రి రాజీనామా చెయ్యరో అతను అప్పటిదాకా మా పోరాటాన్ని కొనసాగిస్తూ ఎవరైతే అక్కడ ఒక పార్టీకో ఒక సంస్థకు సంబంధించిన వ్యక్తులు కాదు, అందరూ కూడా అక్కడ పోరాటం చేస్తున్నారు. వాళ్ళందరికీ మా సానుభూతి తెలియజేస్తాం. అవసరం పడితే మా ముస్లిం సమాజం మొత్తం రోడ్డు మీదకి వచ్చి నిరసనలు, ఆమరణ నిరాదీక్షలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాం. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.